ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. విలేకరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిన్న అధిష్టానం తీసుకున్న నిర్ణయం రాజకీయ కుట్రలో భాగంగానే ఆ నిర్ణయం బయటకు వచ్చింది. నా పైన కొందరు పని కట్టుకొని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ పోతూ వచ్చినారు. 2024 ఎలక్షన్ ముందు కూడా ఫ్లెక్సీల విషయంలో మీకు అందరికీ మీరందరూ కూడా చాలా పాత్రలు ఈ వృత్తిలో, మీ వృత్తిలో నేను రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మా నాన్నగారి పేరు మీద ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ తరపున సంఘంలో ఏ రకంగా ఉండాలనే ఒక కొటేషన్స్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాం. అది ట్రస్ట్ చేసే పని, డాక్టర్ సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ చేసే పని. ఎందుకంటే మా ఫాదర్ ప్రొఫెసర్ కాబట్టి ఆయన సమాజం బాగుండాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈ ట్రస్ట్ స్థాపించడం జరిగింది. అందులో భాగంగానే ఆ రోజు కూడా మేము ఫ్లెక్సీలు వేస్తే దానిపైన కూడా రాద్ధాంతం చేసి ఆ రోజే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయించాలనేసి ఆ రోజు కూడా కుట్రలు పన్నినారు. ఆ రోజు వారు సఫలీకృతం కాలేకపోయినారు. మరి ఈ మధ్య రహమత్పూర్లో పార్టీకి సంబంధించిన జెండా ఎప్పుడు అది 2016లోనో 2017లోనో నేను గడప గడప వైఎస్ఆర్ చేస్తున్నప్పుడు నేను నా సొంత నిధులతో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వానికి, అభిమానులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 2 సార్లు టికెట్ ఇవ్వకపోయినా కేవలం ఆయన పైన ఉన్నటువంటి అభిమానంతో ఆయన కోసం పనిచేస్తూ వచ్చిన, పని చేస్తాను ముందు కూడా. దాంట్లో ఎక్కడా తేడాలు నన్ను సస్పెండ్ చేసేసినారు. నేను ఇంకో పార్టీ వైపు చూసే పరిస్థితి లేదు. సొంతంగా నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, 89లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకు ఏదైతే నా మైండ్లో ఉందో కాన్సెప్ట్ మేరకు నేను కంపల్సరీగా నేను పని చేసుకుంటా పోతానే ఉంటా. నాకు పేద ప్రజానీకానికి ఏదో నాకు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు నేను వాళ్ళకి తోడుపాటు ఉంటా. దాంతోపాటు మరీ ముఖ్యంగా కార్యకర్తలకు ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా డిలా పడాల్సిన అవసరం లేదు. డిలా పడద్దండి. నవీన్ నిశ్చల్ బతుకున్నంత వరకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ, నా మనుషులు జోలుకు కానీ ఎవరైనా వస్తే వాళ్ళని ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు. 100కి 100% చేస్తా. నా వాళ్ళ కోసం నిలబడతా, నా వాళ్ళ కోసం ఉంటా, నా వాళ్ళ ప్రతి ఒక్క పనిలోనూ, ప్రతి ఒక్క కష్టంలోనూ వాళ్ళకు తోడుగా ఉంటా. రాజకీయంగా వాళ్ళని ఎదగనిస్తూ నేను ఎదుగుతా. కాబట్టి పార్టీ ఇప్పటికైనా కూడా ఆలోచన చేసి, ఎవరైతే కుట్రలతో హిందూపూర్ కంకణం కట్టుకున్నారు, హిందూపూర్ వైఎస్ఆర్ పార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు, ఆ ఉచ్చులో పడద్దండి అనేసి అధిష్టానాన్ని నేను కోరుతా ఉన్నా. వాళ్ళ ఉచ్చులో పడి బాగా క్లారిటీగా చెప్తా ఉన్నా. నేను ఈ పార్టీ సానుభూతి పరుని, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుని ఫస్ట్ నేను. తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయంతో మేమందరూ ఆయనతో పాటు నడిచేదానికి సిద్ధమై ఆయనతో పాటు నడుస్తాం కూడా. ఇదే పార్టీలో కొనసాగుతాడు అంతే. అంటే నేను పార్టీలోకి నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి నేను టెక్నికల్గా రాలేను.
నేను అదే ఇంతకుముందు చెప్పిన, పార్టీ ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళు చేసిన పొరపాటును తెలుసుకుంటారని నాకు నమ్మకం ఉంది. వాళ్ళు తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోయినా కూడా మంచిదే. దైవ నిర్ణయం ఏదైతే ఉంటుందో అదే జరుగుతుంది. నేనైతే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉన్నాను, దాంట్లో ఎక్కడా తేడా లేదు. సేవా కార్యక్రమాలు, ప్రజలకు చేతునిచ్చే కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా చాలా పెద్ద ఎత్తున నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసము, ప్రజల కోసం గ్యారెంటీగా పెద్ద ఎత్తున ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎవరైతే సంకలు గుద్దుకుంటున్నారో నా స్థాయికి వాళ్ళు చీమ కాదు, దోమ కాదు. ఎవరో ఒకరి అండతో తాత్కాలికంగా వాళ్ళు విజయం సాధించవచ్చు, పూర్తిగా కాదు, పూర్తిగా చేయలేరు. నేనైతే అది అయితే గ్యారెంటీ చెప్తాను. 100% వాళ్ళు పార్టీలు చూసి వచ్చిన వాళ్ళు కాదు, పార్టీలు చూసి వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళు. మీకు అదే చెప్పిన 2013లో పార్టీ, నేను పార్టీలోకి రాకముందు పార్టీ పరిస్థితి హిందూపూర్ నియోజకవర్గంలో ఏముంది, 2019లో పార్టీ పరిస్థితి నేను ఇన్ఛార్జిగా ఉన్నంత వరకు పార్టీ పరిస్థితి ఏముంది, ఈ రోజు పార్టీ పరిస్థితి ఏముంది, అది మీరే బేరీ చేసుకోండి. అట్లని నాయకత్వానికి నేను ధిక్కారంగా నేను మాట్లాడటం లేదు, మాట్లాడను. సార్ మరో పార్టీ ఆహ్వానిస్తే వెళ్తారా మీరు వేరే పార్టీలోకి? లేదు. ఆ రోజు అధిష్టానం ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే బరిలో ఉండటం అనేది 100% ఉంటా, 100% ఉంటా. దాంట్లో ఎవరికి ఏం డౌట్ అక్కర్లా. అదే చెప్తున్నాను. మీ అనుచర వర్గంలో వివిధ హోదాల్లో, పదవుల్లో కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, మిమ్మల్ని సస్పెండ్ చేసినాం కాబట్టి వాళ్ళు మీతో పాటు ఉంటామని మన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు. వాళ్ళు ఎందుకు రాజీనామా చేయాలి? నన్ను చేసినారు, వాళ్ళని చేయలేదు కదా. ఎందుకు చేయాలి? నేను పార్టీ సానుభూతి పడి నేను ఎందుకు చెప్తాను? అవసరం లేదు కదా. నేను పార్టీని విభేదిస్తాను లేదు, స్థానికంగా ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని మాత్రమే విభేదిస్తాను. ఎక్కడ కర్ణాటక నుంచి ఇక్కడ హిందూపూర్లో పోటీ చేసే అభ్యర్థులు లేరా? ఒకవేళ నవీనిశాలకు ఇవ్వకూడదు అనుకుంటే ఇంకొకరికి, ఎవరికైనా మహిళలకు ఇవ్వాలనుకుంటే ఇంకో మహిళకి ఇవ్వనీలే, బీసీ మహిళలకు ఇవ్వని, నాకేం ఇబ్బంది ఉంది? నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట కదా నేను చెప్పింది. కర్ణాటకలో చిత్తూరులో పుట్టిన అమ్మాయి బెంగళూరులో సంసారం చేస్తాను ఒక అమ్మాయికి తీసుకుని వచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రయోగాల వల్ల పార్టీ నష్టపోతుంది సార్ అని చెప్పాను. సార్ ఆయన కూడా 19లో కూడా అదే మాట చెప్పిన, ఇక్బాల్ గారికి ఇచ్చినప్పుడు కూడా అదే మాట చెప్పిన. ఒకటి లాజిక్ చెప్తా ఉన్నాను. బాలకృష్ణ గారు సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారి కొడుకు. అంటే వాళ్ళకి ఎంత చరిత్ర ఉంది. అటువంటి వాళ్ళతో నేను 14 నుంచి 19 వరకు వాళ్ళకు వ్యతిరేకంగా అన్ని పోరాటాలు చేసి నిలబడి పార్టీని నిలబెట్టి కార్యకర్తలు నిలబెట్టానంటే అంతకన్నా పార్టీకి లాయల్టీ ఎట్లా నేను చూపించాలో నాకు అర్థం కాలే. పార్టీకి నేను ఇంకా ఎట్లా లాయల్టీని నేను ఎక్స్ప్రెస్ చేయాలనేది కూడా నాకు తెలియట్లా. నా డబ్బు పోయింది, టైం పోయింది. ఆ రెండింటిని నేను పోయినా కూడా బాధపడలేదు. నా కుటుంబాన్ని పూర్తిగా నేను వాళ్ళని నన్ను నమ్ముకొని వచ్చిన నా భార్య కావచ్చు, నా కొడుకు కావచ్చు, మా అమ్మను కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన. నాకు పార్టీ ఇచ్చిన బాధ్యతే ముఖ్యమని అనుకున్నా, పని చేసిన. పార్టీ ఈరోజు నాకు బహుమతి ఇచ్చింది, ఆ బహుమతిని నేను తీసుకుంటున్నా. పార్టీ అధిష్టానం వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చింది, అది ఆ జెండా కూడా ప్రభుత్వ స్థలంలో ఉంది. ఆ ఫోన్ విలువ 1000 రూపాయలు కాదు. 19లో వచ్చినటువంటి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మహమ్మద్ ఇక్బాల్ జెండా ఎగరేయలేదు. దానిపైన ఎగరేయాలంటే హిందూపూర్ నియోజకవర్గంలో దాదాపు నేను నాటినటువంటి 250 పైచిలకు ఈ జెండా కర్రలకు జెండాలు ఎగరేయాలి. ఎక్కడ ఎగరేసిన పాపానికి పోలేదు. 2023లో పార్టీ మళ్ళా మార్చింగ్ ఓవర్ని తీసుకుని వచ్చింది.
మా జిల్లా కాదు, ఎక్కడో చిత్తూరు నుంచి తీసుకొని వచ్చింది ఒక అమ్మాయిని, ఉండటం బెంగళూరు, ఒక రకంగా చెప్పాలంటే కర్ణాటక అని చెప్పొచ్చు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి అన్నా జెండా పెట్టిందంటే ఆ అమ్మాయి కూడా జెండా పెట్టలేదు. ఆ రోజు కమిషనరు 4 గంటల సేపు నాకు పర్మిషన్ కావాలి అని నన్ను అడిగినప్పుడు, రిక్వెస్ట్ చేసినప్పుడు ఆ 4 గంటలకు మాత్రమే నేను పర్మిషన్ ఇచ్చిన. ఆ ఉత్త ఫోన్ ఉంది అందులో. కానీ పార్టీకి రంగారెడ్డి అనే ఒక వ్యక్తి ద్వారా కంప్లైంట్ ఏమి ఇప్పించినారు, రహమత్పూర్లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నవీనే తీసేసినాడు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చినాడు. అది రెండో ప్రయత్నం. ఆయన తీసేసినాడు, వెంటనే మీరు అతనిపై చర్యలు తీసుకోవాలి. ఏమన్నా న్యాయం ఉందా అనేసి అడుగుతాను. మూడోసారి మొన్న స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు నేనేం మాట్లాడినాను, కార్యకర్తల ముందర 3 ముక్కలు అయిపోయింది పార్టీ హిందూపూర్లో, 3 ముక్కలను అధిష్టానం కలపాల్సిన బాధ్యత తీసుకోవాలి, లేకోకుంటే పార్టీ నష్టపోతుందని నేను చెప్పిన. చెప్తే మరి వాళ్ళు ఏం చెప్పినారో, నాయకత్వం ఏ రకంగా ఆలోచన చేసిందో నాకు తెలియదు. ఉరిదీసేవానికి కూడా చివరి కోరిక ఏమైనా అడుగుతారు. ఏమి, వాడు ఎంతో తప్పు చేస్తే కాగా ఊరేయరు. నేను ఈ పార్టీ కోసం నా టైం ఇచ్చిన, నా డబ్బు ఇచ్చిన, ఇన్ని చేసిన వ్యక్తికి పార్టీ ఈ రకంగా చేస్తూ ఉంది అంటే నిజంగా నాకు బాధ అనిపించింది. నేను 2013లో పార్టీలోకి వచ్చినప్పుడు 2014 నుంచి 19 వరకు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కార్యకర్తలకు, పార్టీకి అండగా ఉంటూ పార్టీని హిందూపూర్ నియోజకవర్గంలో ఏ స్థాయిలో పార్టీని అభివృద్ధి చేసినారనేది ఒక చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తారు. ఎంత కష్టపడినాను, ఎన్ని కేసుల్లో ఇరుక్కున్నాను, ఆర్థికంగా ఎంత నష్టపోయినాను అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు 19లో మహమ్మద్ ఇక్బాల్ గారిని తీసుకొని వస్తే ఆ రోజు నేను పనిచేసినాను. 2023లో ఇంకొక వ్యక్తిని తీసుకొని వస్తే దానికి కూడా నేను పనిచేసినాను. చేస్తే పార్టీ ఇచ్చిన బహుమానం ఇది నాకు. నేను చిత్తశుద్ధితో చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న భగవంతుల సాక్షిగా చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు 19లో పెట్టినప్పుడు కానీ, 23లో వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు కానీ, 24 ఎలక్షన్లో కానీ నేను 100% నేను పనిచేసిన. నేను పని చేయలేదు అనేసి వాళ్ళు ఎవరైనా గతంలో పోటీ చేసిన ఆ ఇద్దరు ఏ గుడిలోకి కానీ, మసీదులోకి కానీ, చర్చిలోకి కానీ వచ్చి ప్రమాణం చేస్తే ఆ రోజు నేను శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి నేను పక్కకు వెళ్తాను. ఇది మంచి పద్ధతి కాదు. నేను పోటీ చేసినప్పుడు నాకు ఆ రోజు బాలకృష్ణ గారికి 15,000 ఓట్లు మాత్రమే తేడా. అంటే 7,600 ఓట్లు, 7,550 ఓట్లు నాకు వచ్చింటే నేను గెలిచేవాడిని. మరి ఇక్బాల్ గారు పోటీ చేసినప్పుడు 2019లో విపరీతమైనటువంటి వేవ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ రోజు బ్రహ్మాండమైన మెజార్టీతో అందరూ గెలిచినారు. మరి అటువంటప్పుడు కూడా ఓపెన్ కాలే శనివారంది, అయినా కూడా ఆయన 20,000 చిల్లర ఓట్లతో ఆయన ఓడిపోయినారు. మొన్న జరిగిన ఎలక్షన్లో, అంటే నేను ఎందుకు ఇవన్నీ మీకు ఉదాహరణలు చెప్తానంటే, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పైన తర్వాత వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా 100% ఏ ప్రాంతంలో అయినా కానీ, ఎక్కడైనా కానీ నెగిటివ్ అనేది గ్యారంటీ ఉండే ఉంటుంది. అది రాజకీయాలు సర్వసాధారణం. కానీ హిందూపూర్ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి దానికి భిన్నమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే,
పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడతాం. 38,000 చిల్లర ఓట్లతో ఆ బాబా దీపిక ఓడిపోయింది. సో ఇవన్నీ కూడా బేరీ చేసుకోవాలి, ఇవన్నీ దీన్ని తగ్గట్టుగా ప్లాన్ వేసుకోవాలి, దాని తగ్గట్టుగా పార్టీని నిర్మాణం చేయాలి. 83 నుంచి హిందూపూర్ నియోజకవర్గంలో పార్టీ గెలవట్లేదని అనటంతో లాభాలు ఏముంటాయి? 14 నుంచి 14లో నాకు అవకాశం ఇచ్చినారు, 19లో అవకాశం ఇచ్చింటే 100% గెలిచిండేవాడిని. మరి పార్టీలు తప్పులు చేసి నా పైన అబండాలు వేసి నన్ను టార్గెట్ చేయడం ఇదే నాకు అసలు అర్థం కానటువంటి విషయంగా కనిపిస్తా ఉంది. నాకు నిన్న వాళ్ళు నన్ను సస్పెండ్ చేయటంలో వాళ్ళు చాలా కుట్రతో ఫస్ట్ నుంచి వాళ్ళు డే 1 నుంచి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఒక కుట్రతోనే ముందుకెళ్తున్నారు. 29లో 100% నవీన్ టికెట్ వస్తుంది, దాన్ని ఇప్పటి నుంచే మనం కొట్టాలి, ఇబ్బంది పెట్టాలి, ఒకసారి కొట్టేసేస్తే పంచాయతీ పోతుంది అనే ఆలోచనతో వాళ్ళు ఈ కుట్రతోనే ఈ పని చేసినారు. దానికి కొంతమంది తోడైనారు పెద్దోళ్ళు, వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు. నేను ఒకటే మీకు అందరికీ నేను చెప్తాను, నా బలమైంది హిందూపూర్ నియోజకవర్గంలో అనేది అందరికీ తెలిసింది. నేను దాన్ని ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. అయినా కూడా ఈ రకంగా జరుగుతుంది అంటే ఇంకేం చెప్పాలో నాకు తెలియట్లా. తర్వాత కార్యకర్తకు కష్టం వస్తే హిందూపూర్ నియోజకవర్గంలో నిలబడే నాయకుడు ఎవరు ఉన్నారు అనేది కూడా చాలా స్పష్టమైనటువంటి విషయం. నవీన్ నిశ్చల్ తప్ప వేరే వాళ్ళు నిలబడరు అనేది అందరికీ తెలిసిన విషయమే. నేను ముందుకు కూడా ఒకటే చెప్తాను, ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకుంది. నేను ఈరోజు కాకపోతే రేపు పార్టీ నిజానిజాలు తెలుసుకుంటుంది. 3 నెలలకో 6 నెలలకో ఎవరైతే ఈరోజు సంకలు గుద్దుకోవచ్చు, రేపు కూడా గుద్దుకోవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్ టైంకు ఇన్ని రోజులు ఏం చెప్తా ఉన్నారు, ఎందుకు మీరు పార్టీ కార్యక్రమాలు చేయట్లేదు అనేసి అధిష్టానం అడిగినప్పుడంతా నవీన్ నిశ్చల్ మాకు ఇబ్బంది పెడుతున్నాడు, నవీన్ నిశ్చల్ వల్ల మేము ఏ కార్యక్రమం చేయట్లేదు. సో ఈరోజు పార్టీ అధిష్టానానికి కూడా ఈ రకంగా చేయడం నాకు ఒక రకంగా మంచిదే అనిపించింది. ఎందుకంటే వాళ్ళ సత్తా తెలుసుకోవడానికి పార్టీకి ఈరోజు క్లియర్ బోర్డు కనిపిస్తుంది. రేపొద్దునే వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో 100% ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినప్పుడు నా బలం ఏంది అనేది, నా అవసరం ఏంది అనేది పార్టీకి ఆ రోజు గుర్తుకొస్తుంది. నేను ఇంతకు ముందే చెప్పిన, పార్టీ నన్ను సస్పెండ్ చేయడం వల్ల నాకు వచ్చే నష్టం ఏం లేదు. నాకు ఇది ఒక రకంగా రాజకీయంగా గతంలో కూడా మీకు అందరికి గుర్తుండే ఉంటుంది, చాలామంది సీనియర్లకు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా నన్ను పార్టీని సస్పెండ్ చేసింది. ఏమైంది? 2009లో నేను సస్పెండ్ చేసింది పార్టీ, 2014లో నేను పోటీ చేసిన. ఇప్పుడు పార్టీ మళ్ళీ 25లో నేను సస్పెండ్ చేసింది, 29లో నేను పోటీ చేస్తాను. ఇదే జరుగుతుంది ఇది. సో నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. 2013లో నేను పార్టీలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమి అనేది మీరందరూ కూడా ఆలోచించండి. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఎట్లా వచ్చింది, ఎంత బలం పెరిగింది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచన చేస్తే మీకే నిజాలు అర్థమవుతాయి. మరీ ఈ చిల్లర రాజకీయాలు చేసుకుంటా పోతా ఉన్నారు వీళ్ళు. ఆ ట్రస్ట్ మేరకు కంపల్సరిగా గతంలో 2009లో పార్టీ సస్పెండ్ చేసినప్పుడు కూడా నాన్న పేరు మీద ఆ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమాలు చేసినాము. అదే రకంగా నా శత్రువులు ఊహించినంత ఏదో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. అంటే పార్టీ పేరు మీద ఉంటాయి, మీ పర్సనల్ ఉంటాయి. పార్టీ ఎందుకు ఉంటుంది? పార్టీ నేను సస్పెండ్ చేసిన తర్వాత వెయిట్ చేస్తాను. అవును, నేను పార్టీ సానుభూతి పరుడుగా ఉంటా, అంతేగాని పార్టీలోకి నేను ఇన్వాల్వ్ కాలేను కదా, కాకూడదు కూడా. అంటే ఇప్పుడు పార్టీలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నానికి మీరు మద్దతు తెలియజేద్దండి అనేసి నేను కోరుతాను.
సార్ ఈ ఘటనపై ఇప్పుడు జరిగింది కదా, సస్పెండ్ చేశారు కదా మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డి ఏమైనా కలగలుగుతారా? నేను కలవదలుచుకున్నాను.